లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అమ్మ, అత్త, పిన్ని, బాబాయ్, మరదలు, బావ అంటూ నైస్గా వరుసలు కలిపింది. ఆధ్యాత్మిక కలరింగ్ కూడా ఇచ్చింది. మాటలతో బురిడి కొట్టించి చిట్టీల బిజినెస్ మొదలుపెట్టింది. కొన్నాళ్లు నమ్మకంగా నటించింది. వన్ ఫైన్ మార్నింగ్ పెట్టాబేడ సర్దుకొని దుకాణం లేపేసింది. అనకాపల్లి జిల్లాలో 100 మందిని ముంచేసిన కిలేడి ఫ్రాడ్ స్టోరీ ఇది. నమ్మకంగా కొన్నాళ్లు నటించడం, తర్వాత దారుణంగా మోసం చేసి చెక్కేయడం, ఇలాంటి కేసులు ఈ మధ్యకాలంలో కోకొల్లలుగా చూస్తున్నాం. అయినా గ్రామీణ ప్రాంత వాసుల్లో మాత్రం మార్పు రావడం లేదు. వడ్డీ కోసం ఆశతోనో, తెలిసినవారు అన్న భరోసాతోనో చిట్టీలు వేసి నిలువునా మోసపోతున్నారు. ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు పెద్దరెడ్ల పద్మజ. ఊరు అనకాపల్లి జిల్లా కేకోటపాడు మండలం చౌడువాడ. కాస్త భక్తి రసం కూడా ఎక్కువగానే ప్రదర్శిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు కాషాయం కట్టి ప్రవచనాలు వల్లించేది. ఇలా ఊళ్ళో పాపులర్ అయిపోయింది. అయితే ప్రస్తుతం ఈమె పేరు ఆ ఏరియా అంతా మారుమోగిపోతోంది. కారణం ఏదో మంచి చేసిందని కాదు, 4 కోట్లు నొల్లుకుని పరారైపోయింది మాయలాడి. కొన్నాళ్లుగా ఊళ్ళో పద్మ ప్రైవేట్ చిట్టీలు నిర్వహిస్తూ వస్తోంది. 20,000 మొదలుకొని 15 లక్షల వరకు ఈమె వద్ద కడుతున్నారు. కేవలం ఈ ఊరు వాళ్లే కాకుండా ఇతర గ్రామస్తులు కూడా పద్మ కస్టమర్ల లిస్టులో ఉన్నారు. ఇలా మొత్తం 300 మంది వరకు ఆమె వద్ద చిట్టీలు కట్టారు. అయితే ఈ నెల 19న పాట పాడిన వారందరికీ పేమెంట్ చేయాల్సి ఉంది. ఇదిగో అదిగో అని చెప్పుకుంటూ వచ్చిన పద్మ సడన్గా మాయమైపోయింది. ఇంటికి గొళ్ళెం పెట్టి ఎటో చెక్కేసింది. ఇటు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా పరారైనట్లు కన్ఫర్మ్ అయింది. సీట్లు కట్టాం సార్. సీట్లు కడితే మరి ఆవిడ ఎటు వెళ్ళిపోయిందో, పోయిన లక్షవారం వెళ్ళిపోయింది. సలపిల్లి పద్మ. మరి దాని ఎక్కడుందో ఏటో మాకేం తెలియలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. మరి ఇంకంతకంటే ప్రూఫ్స్ మా దగ్గర ఏముంది? మేము సీట్లు కట్టియడం, ఇగో బుక్కులు తెచ్చేసుకోవడం. ఇంకంతే. నాది 8 లక్షలండి, మా పిల్లలది మాది కలిపి. ఎంతో నమ్మకంగా ఉన్నావిడ కాస్త ఊహించని ఝలకిచ్చేసరికి బాధితులంతా ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటున్నారు. బాధితుల్లో చాలామంది కూలీనాలీ చేసుకుని బతికేవారే. వ్యవసాయ పనులకు వెళ్లి కడుపు కట్టుకుని పైసా పైసా కూడబెట్టి నమ్మి పద్మ చేతిలో పోసి ఇప్పుడు నట్టేట మునిగారు. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, సొంత ఇల్లు, వ్యాపారాలు, ఇలా ఎన్నో అవసరాల కోసం దాచుకుందామనుకున్న సొమ్ము ఎత్తుకుపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. పెద్దరెడ్ల పద్మ అమ్మ దగ్గర సీట్లు కట్టామండి. సీట్లు కడితేమో 5 రోజులు అయిందండి, కనపడలేదండి. డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి. మేము 4 కూలి పని చేసుకొని బతికివ్వాలండి. మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అనేసి మేము ఆవిడ దగ్గర సీట్లు వేసామండి. సీట్లు వేస్తే మా డబ్బులన్నీ పట్టుకొని వెళ్ళిపోయిందండి. ఇప్పుడు వచ్చి కనిపించలేదు. మాకు సీట్లు రాసి ఇచ్చిందండి. ఇగో చూడండి, ఇవన్నీ రాసి ఇచ్చి ఇంకా మాకు కనపడలేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందో మాకు తెలియదండి. మా పిల్లలు మేము ఏమైపోతామండి. నా పెళ్లి గురించి దాచుకున్నాండి నా కూతుర్లకి. చిట్టీల పద్మజ బాధితులంతా స్థానిక సర్పంచ్ను తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎలాగైనా తమ డబ్బు తిరిగిప్పించాలని వేడుకుంటున్నారు. మా గ్రామంలో మొన్న 19వ తారీఖుని పెద్దిరెడ్డి పద్మజ, పద్మ, సల్లపిల్లి పద్మ అంటారు. ఆవిడ సుమారుగా మా గరుబిల్లం చౌడవాడ ఏరియాలో కూడా 300 మంది సుమారుగా చీటీలు అవి కట్టించుకొని ఆవిడ చీటీ డబ్బులు ఇంక అన్ని ఫైనల్కి వచ్చాను. లాస్ట్కి వచ్చి ఇంక నెల 2 నెలలు ఉన్నాయి. ఆ టైంలో తను ఆ చీటీ డబ్బులు మరి ఏమైంది ఏంటో తెలియదు, ఇవ్వకుండా ఊర్లోంచి ఎస్కేప్ అయిపోయింది. తను 19/6 మనం కనిపించట్లేదు. ఆవిడ కోసం మామూలు కొంతమంది ఎతికితే కాకినాడలో ఉందని చెప్పి కూడా మామూలు వెళ్ళడం జరిగింది. అక్కడ లేకుండా ఎస్కేప్ అయిపోయింది ఆవిడ. ప్రస్తుతం హైదరాబాద్లో ఉందని తెలిసింది. వీళ్ళు పాపం అందరూ కూడా వదిలేస్తే కూలి చేసుకుంటే కొండాడే పరిస్థితి ఉన్నటువంటి బతుకులో ఉన్న వాళ్ళ దగ్గర చీటీలు కట్టించుకుంటారు. ఇలాంటి మోసాలు ఈ ఏరియాలో కొత్తేమీ కాదు, గతంలో కూడా జరిగాయి. కానీ జనంలో మాత్రం మార్పు రావడం లేదు. గుడ్డిగా నమ్మి నిలువునా మోసపోతూనే ఉన్నారు.